నీరసంగా ఉన్నారా? అలసిపోయి ఉన్నారా? మీరే రకంగా ఉన్నా దేవుని మాట మీకు ఓదార్పునిస్తుంది, బలమునిస్తుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, మరొకసారి మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రశస్తమైనటువంటి శ్రేష్టమైన నామమున ప్రియులారా మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానముతో నేను మీ యొద్దకు వచ్చి ఉన్నాను. ఏంటి ఆ వర్తమానము అంటే, విశ్వాసముతో దేవుణ్ణి తాకుట. విశ్వాసముతో దేవుణ్ణి తాకుట. మీరు బాగున్నారా అండి? మీదికి మాత్రం మేము బాగానే ఉన్నాం, కానీ లోపల బాధ, కన్నీళ్ళు, హృదయంలో వేదన. చూడ్డానికి చక్కగా అందంగా బాధ కనిపించకుండా ఉన్నాం, కానీ మా హృదయంలో బాధ ఉంది అనుకుంటున్నారా అండి? దేవుని ప్రియులారా, క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఈ మాటలు దేవుడు నీకు వినిపించడానికి నేను ఈరోజు ఒక ప్రత్యేకమైన సందేశముతో మీ యొద్దకు నేను వచ్చి ఉంటున్నాను. విశ్వాసముతో దేవుణ్ణి తాకుట. ఈ వర్తమానము వింటున్నప్పుడు, ఈ వర్తమానాన్ని నువ్వు రిసీవ్ చేసుకుంటున్నప్పుడు నమ్మండి దేవుని ప్రియులారా, ఈ వాక్యము అయిపోయే లోపే మీ జీవితాల్లో ఒక బలమైన కార్యము జరుగుతుంది. ఒక అద్భుతం మీ జీవితంలో మీరు చూస్తారు. విశ్వాసముతో దేవుణ్ణి తాకుట అనే చక్కటి మాట దేవుడు నాతో మాట్లాడాడు. మరి ఎలా మనము దేవుణ్ణి తాకగలము? మరి దేవుణ్ణి తాకినప్పుడు ఏం జరుగుతుంది? ఆ మాటలు మనము ఒకసారి లేఖన గ్రంథములో నుండి మనము ధ్యానించుకుందామండి. మన బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసినట్లయితే, తెరచినట్లయితే, మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుంచి 34 వచనాలు మనం చదువుకుందాం. 12 ఏళ్ల నుండి రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక మంది వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గురించి విని, నేను ఆయన వస్త్రములను మాత్రము ముట్టినా బాగుపడుదుననుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళెనని తనలో తాను గ్రహించి జన సమూహము వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా, ఆయన శిష్యులు, ఆయన జన సమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినదెవరని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంత మాత్రము తనకు ప్రయోజనము లేదని గ్రహించిందంట. ఈ మాటలు వింటున్న దేవుని ప్రియాస్ సోదరి సోదరా, నీ జీవితంలో నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది నీకు విఫలమైపోయిందో ఏమో. అయితే యేసు గురించి ఆ స్త్రీ విన్నదట. ఇదిగో, యేసు గురించి ఆ స్త్రీ విని ఏం చేసింది అంటే, నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టినా బాగుపడుదుననుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. ఎన్నో తిప్పలు పడి, ఎన్నో కష్టాలు పడి, ఎంతో డబ్బును నష్టము చేసుకుంది. తన జీవితంలో ప్రయోజనము పొందలేకపోయింది. కానీ ఒకరోజు ఆమె జీవితంలో రాణి వచ్చింది. యేసుని గురించి విన్నది. నా ప్రియ యవన తమ్ముడా, యవన చెల్లి, ఎన్నో ప్రయత్నాలను ప్రయత్నించావేమో, ఎన్నో మార్గాల గుండా నువ్వు నడిచావో ఏమో, ఆ ప్రయత్నం విఫలమైపోయిందో ఏమో. నీకు
యేసు అనే మాట నీ దగ్గరికి వచ్చిందో, యేసు అనే మాట నీ దగ్గరికి వచ్చిందో ఏమో ఒకసారి ఆలోచించు. యేసు మాట నీకు వినబడిందా? యేసు గురించి నీకు వినబడిందా? యేసు గురించి నీకు అర్థమైందా? అయితే ఆ స్త్రీ యేసుని గురించి విన్నదట. నీవెప్పుడైనా యేసుని గురించి విన్నావా బిడ్డ? ఎప్పుడైనా యేసు గురించి, ఆయన మంచితనము గురించి, ఆయన ప్రేమను గురించి నువ్వెప్పుడైనా విన్నావా? ఎప్పుడైనా చూసావా ఆయన ప్రేమను? ఈ స్త్రీ అంట కనుగొన్నదంట, యేసును కనుగొన్నది, యేసు గురించి విన్నది. ఆమె అన్ని ఏం చేస్తుంది అంటే, నేను ఆయన వస్త్రమును ముట్టినా బాగుపడుదును అనుకుందంట. ఎవరి స్త్రీ? ఎవరికి పరిచయము లేని స్త్రీ, ఒక రోగముతో ఉన్నటువంటి స్త్రీ, ఎవరితో ఎలాంటి సంబంధము లేనటువంటి స్త్రీ యేసు గురించి విన్నదంట. నా మాటలు వింటున్న దేవుని ప్రియ బిడ్డ, నువ్వు యేసు గురించి నువ్వు విన్నావా? అయితే ఈ స్త్రీ ఏం చేసింది? యేసు గురించి విని మనసులో అనుకుందంట, నేను ఆయన వస్త్రాన్ని ముట్టితే చాలు బాగుపడు, నేను ఆయన వస్త్రాన్ని తాకితే చాలు నేను బాగుపడుతాను. ఏం విన్నది ఇంతకు ఆ స్త్రీ అంటే, యేసు స్వస్థపరచగలడు, యేసు బాగు చేయగలడు, విరిగిన హృదయాన్ని, నలిగిన హృదయాన్ని ఆయన ఆదరించగలడు. ఆయన ఊబిలో నుండి, నాశనకరమైన ఊబిలో నుండి, దొంగ ఊబిలో నుండి, జిగటగల ఊబిలో నుండి లేవనెత్తగలిగిన దేవుడు అని యేసు గురించి విన్నది ఆమె. బైబుల్ చెప్తుంది, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము, వినుట వలన ఓ విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. వినుట వలన విశ్వాసం. ఆమె యేసు గురించి విన్నదండి. యేసు స్వస్థపరిచే దేవుడు, రక్షించే దేవుడు, ఆదరించే దేవుడు, ఓదార్చే దేవుడు, కన్నీళ్లను తుడిచే దేవుడు, అన్నిటికంటే ముఖ్యముగా తన బాధలో నుండి తనను పైకి తీసుకొని వచ్చే దేవుడు అని విన్నదంట. ఈమె వింటున్నప్పుడు ఆమెకి ఏం కలిగిందో తెలుసా దేవుని బిడ్డ? ఆమెకు విశ్వాసము కలిగిందంట. యేసు ప్రభు గురించి వింటున్న కొలది ఆమెకు విశ్వాసము కలిగింది. ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసముతో యేసు ఎక్కడుంటాడో తెలియదు, యేసు దగ్గరికి ఎప్పుడూ కూడా ఆమె పోలేదు. కానీ విన్నది. విన్న తర్వాత ఆమె చేసినటువంటి మొదటి ప్రయత్నం ఏంటిదో తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళింది, దేవుని దర్శించిందండి. యేసు దగ్గరికి వెళ్ళాలి, యేసును తాకాలి, యేసును ముట్టుకుంటే నా బాధ పోతుంది, నా బాధ పోతుంది, నా బాధ నుండి నేను విముక్తి చెందుతాను అని మనసులో అనుకుందండి. అదే అండి విశ్వాసపు తాకిడి. ఆమెకి ఎలాంటి విశ్వాసం వచ్చింది అంటే, నేను ఆయన్ను తాకితే చాలు, నాకున్న రోగమంతా పోతుంది, నాకున్న అప్పులు పోతాయి, నాకున్న శ్రమలు పోతాయి, నాకున్న ప్రతిదీ పోతుంది అని. ఎప్పుడైతే మనము విశ్వాసముతో దేవుని తాకుతామో, దేవుని బిడ్డ, మరణము నిన్నేమి చెయ్యలేదు, ఏ రోగము నిన్నేమి చెయ్యలేదు, కరువులు ఖడ్గము నిన్నేమి చెయ్యలేదు, నిందలు అవమానాలు నిన్ను ఏమి చేయలేవు. ఎప్పుడో తెలుసా? విశ్వాసపు తాకిడితో నువ్వు యేసయ్యను తాకు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైపోయావేమో. యేసు మాట నీ యొద్దకు వచ్చినప్పుడు దాన్ని పట్టుకో. యేసు గురించి నువ్వు విన్న వెంటనే విశ్వాసముతో నీ హృదయములో అనుకోవాలి. ఏమనుకోవాలి దేవుని బిడ్డ? నా రోగం పోతుంది, నా రోగము నుండి నాకు విడుదల కలుగుతుంది, నా అప్పులలో నుంచి నాకు విడుదల, నా బిడ్డలకు పెళ్ళి జరుగుతుంది, నాకు మంచి ఉద్యోగం కలుగుతుంది, నేను మంచిగా లైఫ్లో సెటిల్డ్ అవుతాను అనుకోవాలి. ఎప్పుడు? విశ్వాసముతో నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, విశ్వాసముతో నువ్వు ఈ మాటలు పలుకుతూ ఉంటున్నప్పుడు ఏం జరుగుతుందంటే, కింద వచనాన్ని చూస్తే ఆమె అనుకుందంట, నేను ఆయన వస్త్రములు ముట్టినా బాగుపడుదును అనుకుని జన సమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టిందంట. నీ హృదయములోనే దేవుని తాకి అనుభూతి అండి. ఆమె హృదయములో దేవుణ్ణి తాకిందండి. హల్లెలూయా. ఎప్పుడు తాకిందంటే, యేసును విన్న వెంటనే ఆమె హృదయం అంట దేవుని వైపుకు తిరిగిందంట. ఆమె హృదయము దేవుని వైపుకు తిప్పుకున్నది.
ఆమె హృదయము తిప్పుకోగానే ఆమె మనసులో ఒక విశ్వాసం వచ్చింది. నేను ఆయన్ని తాకితే నాకు స్వస్థత కలుగుతుంది, నేను బాగుపడతాను అని నమ్మకము, విశ్వాసము ఆమెకు వచ్చింది. ఆమె హృదయము దేవుని వైపుకు త్రిప్పబడి ఉంది. వెంటనే ఆ జన సమూహములోనికి వెనక సైడు వచ్చి యేసు క్రీస్తు వారి వస్త్రాన్ని తాకిందట. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటిదో తెలుసా? యేసు గురించి నీ దగ్గరికి వచ్చిన వెంటనే విశ్వాసం అనే హృదయాన్ని తెరువు. విశ్వాసమని హృదయాన్ని తెరిచినప్పుడు విశ్వాసపు అనే స్పర్శతో నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి తాకుతావో పరిస్థితులు అన్నీ తారుమారవుతాయి. పరిస్థితులన్నీ తారుమారు చెయ్యబడతాయి. ఆమె పరిస్థితి ఎప్పుడు తారుమారైందో తెలుసా? ఆమె మనసులో అనుకుందంట. ఆమె ఏమనుకుంది? నేను ముట్టుకుంటే బాగవుతాను, యేసు దగ్గరికి వస్తే నాకు బాగవుతుంది అని హృదయంలో ఆ విశ్వాసపు తాకిడి వచ్చింది. ఆ విశ్వాసముతో దేవుని దగ్గరకు వచ్చింది. కింద వచనం మనం జాగ్రత్తగా చూసినట్లయితే, వెంటనే రక్తధార కట్టెను కనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. అద్భుతం జరగాలంటే, దేవుని కార్యాలు జరగాలంటే ఎక్కడికో పరిగెత్తాల్సిన పని లేదు, ఏదో చెయ్యాల్సిన పని లేదండి. దేవుని విశ్వాస హృదయముతో నువ్వు ఎప్పుడు తాకుతావో అప్పుడే నీ జీవితంలో ఆ క్షణములోనే దేవుడు అద్భుతం చేస్తాడు. ఎప్పుడు అద్భుతం చేస్తాడండి? విశ్వాసముతో దేవుని తట్టినప్పుడు వెంటనే దేవుడు ఆ క్షణములోనే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే దేవుడు మిరకల్ చేస్తాడు, అద్భుతం చేస్తాడు. ఆమె మనసులో అనుకుంది అంతే. అనుకున్నది. ఇక్కడ అద్భుతం ఎప్పుడు జరిగిందో తెలుసా? దేవుని బిడ్డ, దేవుడు నాతో రాత్రి మాట్లాడాడు. అద్భుతము ఆమె వస్త్రము ముట్టినప్పుడు జరగల. ఎప్పుడు జరిగిందో తెలుసా? ఆమె మనస్సులో విశ్వాసముతో దేవుని తాకినప్పుడు జరిగింది. ఎప్పుడైతే మనస్సులో అనుకుందో నేను నిన్ను ముట్టితే బాగుపడతాను అనుకుందో ఆ క్షణమే, ఆ నిమిషమే దేవుడు ఆమెకు అద్భుతం చేశాడు. ఆ గడియలోనే, ఆ టైంలోనే దేవుడు ఆమె బాధలో నుంచి విడుదల దేవుడు ఇచ్చాడు. ఇక్కడ కింద లేఖనాన్ని చూస్తే ఈ 30వ వచనంలో దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళెనని తనలో తాను గురించి గ్రహించి తన జన సమూహమును వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరు అని అడిగెను. ఈ 30వ వచనం అద్భుతమైన మాట అండి. వెంటనే యేసు ఏం చేశాడో తెలుసా? వెంటనే. ఏంటండి? వెంటనే అంట. గంట కాదు, ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, ఇమీడియట్లీ వెంటనే యేసు ఏమంటున్నాడు? తనలో నుంచి ఒక ప్రభావము బయలు వెళ్ళింది. హల్లెలూయా. ఎవరిలో నుంచి? యేసులో నుంచి. ఎప్పుడైతే ఆమె 28లో చెప్తా ఉంది, నేను ఆయన వస్త్రమును ముట్టిన బాగుపడుదును అని ఎప్పుడైతే ఆమె గ్రహించిందో, మనసులో అనుకుందో, ఆ సమయము ఇక్కడ 30వ వచనము దగ్గరలోనే ఉందండి. ఆమె అనుకుంది, ఆయన వస్త్రాన్ని ముట్టిన వెంటనే, మనసులో అనుకోగానే వెంటనే ఆమె మనసులో అనుకుందంట, ఆయన్ని నేను తాకుతా. ఎలాంటి విశ్వాసం అండి? దేవుణ్ణి తాకే విశ్వాసం మనకు ఉండాలా. దేవుడు నన్ను బాగు చేస్తాడు, ఆయన వాక్కు నన్ను బాగు చేస్తుంది, ఆయన మాట నన్ను లేవనెత్తుతుంది, ఆయన మాట నన్ను స్వస్థపరుస్తుంది అని దేవుని మాట మీద ఆమెకు ఎనలేని విశ్వాసం వచ్చిందంట. ఆ విశ్వాసముతో దేవుణ్ణి ఏం చేసిందంట? తాకిందంట. వెంటనే దేవుడు అన్నాడు, ఎవరో నన్ను ముట్టారు. హల్లెలూయా. విశ్వాసముతో మనము తాకితే దేవుడు కదులుతాడు. విశ్వాసముతో మనము తాకినట్లయితే దేవుడు కదిలించబడతాడండి. తాకుట అంటే దేవుడు కదులుట, దేవుణ్ణి మనం కదిలించుట. నిన్ను తగులుతున్నామంటే నిన్ను కదిలిస్తున్నామన్నట్టు. విశ్వాసముతో దేవుణ్ణి ఆమె ఏం చేసిందంట? కదిలించింది. ఎవరో నన్ను ముట్టుకున్నారు, ఎవరో నన్ను ముట్టుకున్నారు. యేసయ్య శిష్యుల్ని అడిగారు, ఎవరు నన్ను ముట్టుకుంది అని అడిగినప్పుడు శిష్యులు అంటున్నారు, ఇంత పెద్ద జన సమూహం ఉంది యేసయ్య, ఎవరని చెప్పను, ఎవరని చెప్పాలి? చాలా మంది ఉన్నారు
ఇక్కడ. అందరూ తోసుకుంటూ నీ దగ్గరకు వస్తున్నారు. ఒక చెయ్య, రెండు చెయ్య, ఒక కాల, రెండు కాల, ఏ కాలు తగిలిందో, ఎవరు ముట్టుకున్నారో ఎలా తెలుస్తుంది అని వాళ్ళు అనుకున్నారు. కానీ యేసయ్య ఏ తాకిడి చూశాడో తెలుసా దేవుని బిడ్డలారా? మన శరీర తాకిడి కాదు దేవుడు కోరుకునేది. శరీరముతో దేవుని తాకడము కాదు ఇక్కడ ఈ దేవుడు మాట్లాడుతున్నది. విశ్వాసముతో దేవుని తాకడము. ఎవరైతే విశ్వాసముతో దేవుని తాకుతారో దేవుడంట కదులుతాడంట. వెంటనే ఆయనలో నుండి ఏమొచ్చింది అంటే ప్రభావము బయలుదేరింది. ఎప్పుడైతే యేసు క్రీస్తును మనము విశ్వాసముతో తాకుతామో ఆయనలో ఉన్నటువంటి స్వస్థపరిచే అభిషేకము, ఆదరించే అభిషేకము, నిలబెట్టే అభిషేకము, ఓదార్చే అభిషేకము, ప్రేమించే అభిషేకము, ఆయనలో నుండి నీకు ఏది అవసరం అయ్యిందో ఆ ప్రభావము మనలోనికి వచ్చేస్తుంది. ఈ స్త్రీకి ఏమి అవసరమైంది? స్వస్థత. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీకేం అవసరత ఉంది? ఉద్యోగము లేదా, భార్య లేదా, లేకపోతే నీ కుటుంబంలో ఆర్థికంగా నువ్వు అష్ట కష్టాల్లో ఉన్నావా, లేకపోతే రోగము అనే వ్యాధితో మరణ పడకలో రోగముతో నువ్వు పడక మీద లేవలేని స్థితిలో నువ్వు ఉంటున్నావా? ఏ స్థితిలో నువ్వు ఉంటున్నావో ఆ స్థితిలోనే నువ్వేం చెయ్యాలి అంటే విశ్వాసముతో నువ్వు దేవుని తాకాలి. విశ్వాసముతో నువ్వు దేవుని తాకడము నేర్చుకో. విశ్వాసముతో హృదయంలో అనుకో, నేను యేసును ముట్టుకుంటే, యేసు దగ్గరికి వస్తే నేను బాగుపడతాను అను. వెంటనే ఆ ప్రభావము నీలో నుంచి, దేవునిలో నుంచి నీలోనికి వచ్చేస్తుంది. నువ్వు అనుకున్న వెంటనే ఏమైతుందంటే ఆ స్వస్థపరిచే అభిషేకమే అనుకోండి, ఆదరించే అభిషేకమే అనుకోండి, వివాహం అనే అభిషేకమే అనుకోండి, మరి ఏదైనా కానివ్వండి, గర్భఫలము లేదు ఆ అభిషేకమే అనుకోండి, ఆర్థిక ఇబ్బందులు లేములు అనుకోండి, ఏది కావాలని నువ్వు అనుకొని అది జరుగుతుంది. ఏమనుకోవాలంట? జరుగుతుంది. మనసులో అనుకోవాలట. హల్లెలూయా. ఏమనుకోవాలి? మన హృదయంలో అనుకోవాలి, అది జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. ఈ స్త్రీ అనుకుందంట, నేను ఆయనను తాకితే బాగుపడతా, నువ్వు విశ్వాసంతో నేను యేసును తాకుతా, నా రోగం పోతుంది. అది ఎలాంటి రోగమైనా, మరణకరమైనటువంటి రోగాలు, డాక్టర్లు చెయ్యి విడిచిన రోగాలే కావచ్చండి. నెలలు సంవత్సరాలు బెడ్ మీద ఉన్నావేమో, కాళ్ళు చేతులు పని చేయకుండా ఉన్నావేమో, కిడ్నీతో బాధపడుతున్నావేమో, లివర్ వ్యాధితో బాధపడుతున్నావేమో, క్యాన్సర్తో ఉన్నావేమో, ఏ రోగముతో మంచం మీద పడి మూలుగుతున్నావేమో, లేకపోతే ఈ స్త్రీలాగా రక్తస్రావం నీకుందా, పీసీఓడితో నువ్వు ఉన్నావా, గర్భఫలము లేక నువ్వు ఉన్నావా, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నావా, కుటుంబ సమస్యలతో నువ్వు ఉన్నావా, నా భర్త మారలేడు, నా భర్త తాగుబోతండి, ఈ యొక్క వ్యసనాలతో నేను భరించలేకపోతున్నానని బాధపడుతున్నావా? ఏ బాధతో నువ్వు ఉన్నావు దేవుని బిడ్డ? అయితే దేవుడు అంటున్నాడు, ఈ స్త్రీలాగా నువ్వు దేవుని దగ్గరికి రా. దేవుని గురించి నువ్వు విన్నట్లయితే నీకు విశ్వాసపు తాకిడి ఉండాలా. ఈ స్త్రీ అనుకుందంట, హృదయంలో అనుకుందంట, విశ్వాసముతో పలికిందంట, నేను బాగుపడతాను. నువ్వు విశ్వాసముతో బాగుపడతావు అని నువ్వు అనుకుంటే అదే విశ్వాసపు తాకిడి. విశ్వాసపు తాకిడి అంటే ఏంటిదో తెలుసా? నాకు అవుతుంది, నాకు జరుగుతుంది, నేను బాగుపడతాను, నేను ఉన్నతమైన శిఖరాలను అధిగమిస్తాను. నువ్వు అనుకోవడమే యేసు హృదయాన్ని టచ్ చేసినట్టు. ఇక్కడ యేసు అంటున్నాడు, నాలో నుండి ఒక ప్రభావము బయలు వెళ్ళింది. ఆ ప్రభావము ఆ స్త్రీని బాగు చేసినట్టుగా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులారా, దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు బాగు చేస్తున్నాడు. 12 సంవత్సరాల నుంచి ఆ స్త్రీకి విడుదల కలిగినట్టుగా నువ్వు ఎన్ని సంవత్సరాలు బాధపడుతున్నావో, ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నావో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ బాధ నుంచి నీకు నివారణ కలుగుతుంది. వెంటనే ఆమె రక్తధార కట్టెనంట. వెంటనే నీ సమస్యకు దేవుడు పరిష్కారం ఇవ్వబోతున్నాడు. వెంటనే విశ్వాసంతో నువ్వు తాకినప్పుడు, హృదయంలో అనుకున్నప్పుడు, నువ్వు గ్రహించుకొని నువ్వు నమ్మినప్పుడు నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యము జరుగుతుంది. ఈ స్త్రీ జీవితంలో అదే జరిగిందండి. ఆమె అనుకుంది, 12 ఏళ్ళు చెయ్యని కార్యాన్ని దేవుడు ఒక్క సెకండ్లో దేవుడు ఆమె జీవితాన్ని మార్చేశాడండి. ఏళ్ళ తరబడి మన జీవితంలో కార్యాలు జరగక, ఏళ్ళ తరబడి మనకు ఆశీర్వాదాలు లేక, అనుకున్న కార్యాలు జరగక ఆగిపోయి, ఓడిపోయి, నలిగిపోయి, విసిగిపోయిన స్థితిలో ఉన్నావా? నీకు ఒక మంచి
మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసముతో దేవుణ్ణి తాకు, దేవుడు కదిలించబడతాడు. నువ్వెప్పుడైతే హృదయముతో విశ్వాసంతో నువ్వు దేవుణ్ణి తాకుతావు, నీకోసం దేవుడు కదులుతాడండి. నేనెప్పుడు ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాను, నా కోసం మన కోసం దేవుడు ఏమైనా చెయ్యగలడు, ఏమైనా కాగలడు, ఏమైనా ఇవ్వగలడు. దేవుణ్ణి మనం కదిలించే ఒకే ఒక మార్గం ఏందో తెలుసా? ఓ విశ్వాసపు తాకిడి. ఏ తాకిడండి? నీ విశ్వాసముతో దేవుణ్ణి నువ్వు కదిలించాలి. నువ్వు కదిలించినట్లయితే దేవుడు నీ జీవితంలో ఆ క్షణమే, ఆ నిమిషమే, రోజులు పట్టవండి, సంవత్సరాలు పట్టవు, నెలలు పట్టవు, కానీ ఒక్క సెకండులో, ఒక నిమిషములో, అర నిమిషములో దేవుని ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. దేవుని సమయం అనేది మనకు ఎంతో దూరంగా ఉండదండి. దేవుని కార్యం అనేది ఎంతో దూరముగా మన జీవితంలో ఉండదు, కానీ దేవుని కార్యం అనేది మనకు సమీపముగానే ఉంటుంది. అందుకే దేవుడు అంటాడు, నేను సమీపముగా ఉండే దేవుడను కానీ దూరముగా ఉండే దేవుడను కాను. నువ్వు తాకిన వెంటనే నీ హృదయ స్పర్శకు, నీ విశ్వాసపు యొక్క స్పర్శకు దేవుడంట కదులుతాడంట. అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు, వెంటనే ఆమె రక్త ద్వారా కట్టెను అంట, ప్రభావము యేసులో నుండి వెళ్ళిపోయిందంట. యేసు కింద 34లో మాట్లాడుతూ ఉన్నాడు, కుమారి, ఈరోజు నీకు అట్టి విశ్వాసం ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. ఏ విశ్వాసము? దేవుణ్ణి తాకే విశ్వాసము, దేవుని కదిలించే విశ్వాసము నీకుంటే దేవుని మాటను వినగలుగుతావు, దేవుని స్వరాన్ని వినగలుగుతావు. దేవుడే నేరుగా మాట్లాడుతూ ఉన్నాడు, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. మన అద్భుతము మన చేతుల్లోనే ఉందండి. మన అద్భుతము ఎక్కడుంది? మన దగ్గరే ఉంది. మనము విశ్వాసముతో దేవుని తాకితే దేవుడు మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మనలో గొప్ప కార్యాలు చేస్తాడు, మన ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. మనం విశ్వాసముతో దేవుణ్ణి తాకినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు కదిలించబడతాడు. ఒకటి. రెండవది, ఆయన ప్రభావము ఆయనలో నుంచి మనలోనికి వస్తుంది. ఇక మనముగా ఉండమండి, మనము యేసు వారముగా మార్చబడతాము. ఆయన ప్రభావము ఎవరిలోనికి వస్తుంది? మనలోనికి వచ్చినప్పుడు మనముగా ఉండవు, నువ్వుగా ఉండవు, కానీ నువ్వు యేసుగా మార్చబడతావు, యేసు బిడ్డగా మార్చబడతావు, యేసు కుమారుడిగా, కుమార్తెగా మార్చబడతావు. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు అంటాడు, నా కుమారి, నీ విశ్వాసము గొప్పది అంటాడు, నీ విశ్వాసము గొప్పది అంటాడు, నీకు సమాధానము కలుగునుగాక అంటాడు. మనము విశ్వాసముతో దేవుని తాకినప్పుడు దేవుడు కదల్చబడతాడు. రెండవది, ఆయన ప్రభావం మనలోనికి వస్తుంది. మూడవది, ఆయన సమాధానం మనకు జీవితంలో కలుగుతుంది. ఇక్కడ మొదటి వచనంలో చూస్తే సమాధానము లేదు, నెమ్మది లేదండి. ఎన్నో కుటుంబాలు, ఎంతో మంది సమాధానము లేక, నెమ్మది లేక అటు ఇటు తిరుగుతూ ఉంటున్నారేమో. చివరికి వచ్చేసరికి దేవుని మాట విని విశ్వాసముతో తాకినప్పుడు చివరి వచనంలో ఏముందో తెలుసా? మొదటి వచనంలో ఏమో సమాధానము లేనటువంటి స్థితి ఉంటే, చివరి వచనానికి వచ్చేసరికి సమాధానము గల దానవై పొమ్ము. ఆమె సమాధానము లేక ఇటు అటు తిరిగిందండి. నిజమే దేవుని బిడ్డ, నీవు కూడా, మనము కూడా అనేకమైన శ్రమల చేత, బాధల చేత, మనము ఉన్నటువంటి ఒత్తిళ్ల చేత సమాధానము లేక ఇటు అటు ఎంతో మంది దగ్గరికి తిరిగి ఉంటాము. అయితే యేసు దగ్గరికి వస్తే మనకి ఏం వస్తుంది? సమాధానం వస్తుంది. ఈ స్త్రీ ఏం తీసుకొని వెళ్ళిందండి? అటు ఇటు పోతే సమాధానము దొరకలే, కానీ యేసు దగ్గరికి వస్తే సమాధానం వచ్చింది. అందుకే యేసు అంటున్నాడు, సమాధానము గల దానవై పొమ్ము అంటున్నాడు. మనము యేసును తాకినప్పుడు, విశ్వాసముతో, స్పర్శతో దేవుణ్ణి తాకినప్పుడు, విశ్వాసపు తాకిడితో యేసును తాకితే మనకు కలుగుతుంది ఏంటిది అంటే, చివరిగా సమాధానం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. అంటే మనము భూమి మీద ఎందుకోసం బతుకుతామో తెలుసా అండి? చక్కటి ఆనందము, సమాధానము కలిగి ఉండాలని ప్రతి మనుషుడు కోరుకుంటాడు. కోట్లు ఎందుకు సంపాదిస్తాడు? ధనం ఎందుకు సంపాదిస్తాడు? బంగారం ఎందుకు సంపాదిస్తాడు? మంచిగా భోజనం ఎందుకు తింటాడు? హృదయంలో సమాధానం ఉండాలి, నెమ్మది ఉండాలి అని చాలామంది మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ లోకములో ఉన్న సమాధానము మనల్ని సమాధానపరచలేదు. కానీ యేసు మనిషి సుఖముగా బ్రతుకుట కంటే ఏది కోరుకుంటాడు? ఏది కోరుకోడు. కాబట్టి మనిషి కోరుకునేది ఒకే ఒకటి, సమాధానంగా ఉండాలని. అన్నీ ఉండి సమాధానము లేకపోతే జీవితానికి అర్థమే లేదు.
కానీ ఏదీ లేక యేసు కలిగిన సమాధానము నువ్వు కలిగి ఉంటే మన జీవితాలు ధన్యమవుతాయండి. కాబట్టి దేవుని సంగమా, ప్రియ దేవుని బిడలారా, ఈ మాట నీ కొరకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు విశ్వాసంతో దేవుణ్ణి తాకినట్లయితే ఈ వర్తమానము వింటున్న ఈ సమయములోనే దేవుడు నీ జీవితంలో, ఆ స్త్రీ జీవితంలో జరిగినటువంటి గొప్ప కార్యాన్ని నీ జీవితంలో కూడా దేవుడు చెయ్యగలడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఒకటి గ్రహించు, నువ్వు అనుకోవాలా. విశ్వాసపు తాకిడంటే ఏంటిది అంటే చివరిగా నువ్వు అనుకోవాలా, నేను మంచి అవుతాను, బాగుపడుతుంది, నా పరిస్థితులన్నీ మార్చగలుగుతుంది అని. నువ్వు ఎప్పుడైతే హృదయంలో అనుకుంటావో అదే విశ్వాసపు తాకిడండి. చాలాసార్లు మనం పొరపడతాం. ఏంటంటే అలాంటి అనుభూతి గుండా మనం వెళ్ళం, అనుకోము. దేవుడు చెయ్యాలి అని కోరుకుంటాం, అంతేకాని అయ్యింది అని మనం ఎప్పుడు కూడా అనుకోము. కాబట్టి మనము ఈ క్షణమే, ఈ నిమిషమే మన హృదయంలో నీకేది కావాలో, నీకేది అవసరత ఉందో దాన్ని మనసులో అనుకో. మనస్సులో ఆ స్త్రీ వలె నువ్వు అనుకుంటే అద్భుతం నీ వెంటే, సమాధానం నీతోని. ఆమేన్. మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన దేవుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా, స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. సర్వశక్తి కలిగినటువంటి ప్రభువా, ఇదిగో రక్తస్రావము కలిగిన ఈ స్త్రీ ద్వారా నైనా మాతో మాట్లాడిన ప్రభువా, ఇక్కడ బిడ్డలు వింటున్న వారందరితో మాట్లాడిన తండ్రి, ఎవరు ఏ వ్యాధితో, ఏ బాధతో, ఏ శ్రమతో నైనా వారు తిరుగుతూ సమాధానము లేక ఉంటున్నారు, వారందరినీ తాకండి నైనా. ఓ విశ్వాసపు తాకిడి, ఒకవేళ వీరు లేకపోతే ఈ క్షణమే విశ్వాసపు తాకిడి వారు కలిగి ఉండే అభిషేకము దయచేయండి నాయన, కలిగి ఉండే కృపను దయచేయండి నాయన. అట్టి విశ్వాసము తాకిడితో వారు తాకున్నట్లుగా, అద్భుత ఆశ్చర్య కార్యాలు వారు పొందుకున్నట్లుగా నైనా నీవే వారిని విడిపించి, స్వస్థపరిచి, లేవనెత్తి, బలపరిచి మహిమ పొందమని, సమస్త మహిమయు ఘనతయు ప్రభావము నీకు కలుగునుగాకని యేసయ్య నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.